ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కన్గోల్ గారు మా 10 మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ నుంచి కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయగలిగిండు. కానీ ఇదే సునీల్ కన్గోల్ గారు మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్తే తెలంగాణ కాంగ్రెస్లో ఏ పాలన బాగుందని ట్వీట్ చేపిస్తే ఇవాళ ఏ పాలన బాగుందని ట్వీట్ చేయిస్తే దాదాపు దీంట్లో 87,000 మంది ఓట్లేసిర్రు. అంటే ఇంకెక్కువనే 87,000. మళ్ళీ నేను లోపలికి వచ్చేటప్పుడు చూస్తే 90,000 అయింది. 87,000 మంది ఓటేస్తే 67% కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని ఇవాళ స్వయంగా చెప్పింది కూడా మీ అందరూ కూడా చూడొచ్చు. ఇవాళ దీంతో పాటు దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి. ఇవాళ సునీల్ కన్గోల్ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కన్గోల్ గారు మా 10 మంది ఎమ్మెల్యేలని కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకుంటూ, కానీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇలా తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన సునీల్ కన్గోల్కి ఇలా ప్రజలు గిప్ప 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 గుద్దుతే దిమ్మ తిరిగిపోయి కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది ఇలా ఆన్సర్. ఇది బాబు ప్రజలంటే ఏమనుకుంటావు? తమాషా అనుకుంటున్నావా? నీ ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు చెప్తుంటే, నీ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇలా ప్రజలు ఏం చూస్తలేరు అనుకుంటున్నావా? ఎంతసేపు